జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ఒకసారి ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి తనకున్నటువంటి సమస్యను చెప్పుకోవడానికి ఆయన ఎదుటికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు దగ్గరికి చాలా మంది వ్యక్తులు వారికి ఉన్నటువంటి పరిస్థితులు చెప్పుకొని ఆయన ద్వారా మేలు పొందుకున్నారు. అయితే ఈ వ్యక్తి కూడా యేసు ప్రభు ఎదుటికి వచ్చాడు. అతనికి ఉన్నటువంటి సమస్యను బట్టి లేదా వ్యాధిని బట్టి మనుషుల ఎదుటికి వచ్చేటువంటి పరిస్థితులు కావు. ఎందుకయ్యా అంటే అతనికి కుష్టు రోగం ఉన్నది. కుష్టు వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తి మనుషుల ఎదుట పడకూడదు, మనుషులతో కలిసి ఉండకూడదు. అందుకే పూర్వపు రోజుల్లో కుష్టు వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని ఊరికి వెలుపల ఉంచేటువంటి వారు, ఊరిలోనికి రానిచ్చేటువంటి వారు కాదు. ఏ మనుష్యుడు కూడా ఆ కుష్టు వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని ప్రేమించేటువంటి వారు కూడా కాదు. అందరూ కుష్టు వ్యాధి కలిగినటువంటి వారిని వెలివేసేటువంటి వారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు ఎదుట పడ్డాడు. యేసు ప్రభుతో అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను నీవు బాగు చెయ్యి అని చెప్పాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు ఇష్టమైతే నన్ను బాగు చెయ్యి అని చెప్పానని అడుగుతా ఉన్నాడు, అంటా ఉన్నాడు. అయితే యేసు ప్రభు కూడా ఏ మనుష్యుణ్ణి కూడా త్రోసి వేసేవాడు కాదు, గింటి వేసేవాడు కాదు, నా దగ్గరికి మీరు రావద్దు అని చెప్పేవాడు కూడా కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఏం చేశాడయ్యా అంటే, నాకు ఇష్టమే, నిన్ను ముట్టుకోవడం నాకిష్టమే, నిన్ను బాగు చేయడం నాకిష్టమే అని చెప్పి అతనిని యేసుక్రీస్తు ప్రభువుల వారు బాగు చేశారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఎంత గొప్ప ఏమండి ప్రేమ కలిగినటువంటి దేవుడో ఒకసారి ఆలోచన చేయండి. ఏమండి, నా మాట మీకు అర్థమవుతుందా? ఏంటిది? కుష్టు రోగిని ఏ మనుష్యుడు కూడా తాకడు, ముట్టడు, పట్టుకోడు. ఇంకా చెప్పాలి అంటే ఏమండి, వారితో కలిసి కూడా ఉండరు. అటువంటి వ్యక్తి యేసు ప్రభు అతన్ని తాకాడు, అతన్ని బాగు చేశాడు, అతన్ని స్వస్థపరిచాడు. దీనిని అంతటిని కూడా అతడు మనస్సులో పెట్టుకున్నాడు. ఏమండి, మొన్న మధ్య ఎవరో ఒక దైవజనుడు వాక్యం చదువుతా ఒక మాట చెబుతా ఉన్నాడు. ఏమిటయా అంటే, ఇలాగనే ఏదో భయంకరమైనటువంటి ఒక వ్యాధట, తాకకూడదట, కానీ దైవజనుడు కదా, తాకాలి కదా. ఏమండి, ఏది ఏమైనప్పటికైనా సరే దేవుడే ఉన్నాడు అని చెప్పేసానని వాళ్ళని తాకి వాళ్ళ గాయాలకి నూనె రాచి ఏమండి ఆ ప్రార్థన చేయటం ప్రారంభించాను. తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఏదైతే అది అయింది, మరలా గడుక్కోవచ్చులే, అది ఎంత వ్యాధి అయినా సరే తర్వాత సంగతి అని చెప్పేసానని సాక్ష్యం పంచుకుంటా ఉన్నాడు. మీరు నమ్మండి, ఏమండి, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఒక యవనస్తుడు, ఒక అన్యజనుడు బలహీనతకు గురైపోయి మంచంలో పండుకొని లేవలేని స్థితిలో ఉన్నాడు. ఏమండి, అప్పుడు నేను దేవుని సేవకుని కాదు. సుమారుగా ఒక 20 ఏళ్ల క్రితం సంగతులు అనుకుంటున్నాను. ఒళ్ళంతా కూడా భయంకరమైనటువంటి పుండ్లు, ఒళ్ళంతా కూడా పుండ్లు. ఏమండి, దైవజనుడు ప్రార్థన చేస్తే ఆ నూనెని మేము తీసుకొని మా చేతుల్లో వేసుకొని సేవకుడు మీరు రాయండి అని చెప్పానంటే రాస్తా ఉండేవాళ్ళు. రాశా. ఏమండి, దేవుని యొక్క మహాకృప చేత మేము రాసినందుకు కాదు కానీ దేవుని మహాకృప చేత బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కుష్ఠరోగి బాగుపడి దేవుని యొక్క ఆ ప్రేమని ఏమండి పొందుకొని అనుభవించి, ఏ మనుష్యుడు కూడా నన్ను ప్రేమించలేదు. ఏమండి, ఏ మనుష్యుడు కూడా నన్ను ప్రేమించలేదు. నా వ్యాధిని బట్టి, నా రోగాన్ని బట్టి,
నా బలహీనతను బట్టి, నా అనారోగ్యాన్ని బట్టి అందరూ కూడా నన్ను వెలివేశారు. అయితే నీవొక్కడవే నాకిష్టమే. ఏమండి, ఊరంతా వెలివేసిందే ఆ కుష్ఠరోగిని. నువ్వు మాకు ఇష్టం లేదు, నువ్వు మా మధ్య ఉండకూడదు, నువ్వు ఊరికి వెలుపట ఉండాలి, ఊరిలోనికి నువ్వు రాకూడదు అని చెప్పానని ఆ ఊరంతా అతనిని వెలివేస్తే యేసు ప్రభు అంటున్నాడు, నీవు నాకు ఇష్టమే అని చెప్పి అతనిని ముట్టి అతనిని బాగు చేసి అతనితో ఒక మాట అన్నాడు. ఏమిటయ్యా అంటే, నీవు వెళ్ళి నీ దేహమును యాజకునికి కనబరుచుకో అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు యాజకునికి కనబరుచుకో అని చెప్పాడయ్యా అంటే, ఆ రోజులలో కుష్టు వ్యాధి ఉన్నది లేనిది, ఒక వ్యక్తికి పొడ వస్తే ఆ పొడ మామూలు పొడ లేకపోతే కుష్టు పొడ అనేటువంటిది నిర్ణయించేది ఎవరయ్యా అంటే యాజకుడే. ఏమండి, ఇప్పుడు ఈ వ్యక్తికి ఏం చెప్పాడయ్యా అంటే, నువ్వు వెళ్ళి యాజకునికి నీ దేహాన్ని కనబరుచుకో అని చెప్పాను అన్నాడు. ఈ వ్యక్తి ఏం చేశాడయ్యా అంటే వెళ్తా ఉన్నాడు. చాలా మంది కనపడతా ఉన్నారు, ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంటి ఊళ్ళో కొత్తనాడు, ఏంటి వీడు కుష్ఠోడు కదా అని చెప్పానని చాలా మంది చూస్తా ఉంటుంటే అతడు అంటాడు, ఎక్కడికి దూరంగా పోతున్నారు ఇటండి, ఎక్కడికి దూరంగా పోతున్నారు ఇటండి, మీరు బాగుపడ్డాను రా, కావాలంటే చూడండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుల వారిని తాను బాగుపడిన సంగతిని ఏం చేస్తున్నాడయ్యా అంటే ప్రచురము చేయుచున్నాడు. చదవండి ఆ మాటలు. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 45వ వచనము. మార్కు సువార్త 1వ అధ్యాయం 45వ వచనం చదవమ్మా. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సంగతి? తాను బాగుపడినటువంటి సంగతి, తనని యేసు ప్రభు బాగుపరిచినటువంటి సంగతి. ఏమండి, ఆ వ్యక్తి వెళ్ళి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏం చేస్తున్నాడయ్యా అంటే ప్రచురపరుస్తున్నాడు, ప్రచురము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటను మీరు జ్ఞాపకం పెట్టుకోండి నా దేవుని పిల్లరా. ఓ 2 అనుభవాలను నేను మీతో పంచుకుంటాను. మొదటిది, మనము ఏమండి రక్షించబడి బాప్తిస్మము పొంది దేవుని బిడ్డలుగా మార్చబడినటువంటి మనము దేవునిని బట్టి దేవునిని బట్టి ప్రచురము చేయవలసినటువంటివి కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలు ఏమిటయ్యా అంటే దేవునిని బట్టి ప్రచురము చేయాలి. రెండవ అనుభవం ఏమిటయ్యా అంటే దేవుని ఎదుట ప్రచురము చేయవలసినవి మరికొన్ని అనుభవాలు ఉన్నాయి. మొదటిది ఏంటిది? చెప్పండి. మొదటిది ఏంటిది? దేవునిని బట్టి ప్రచురము చేయాలి. ప్రచురము అంటే తెలియజేయటం, చెప్పడం, వివరించడం. దేవునిని బట్టి వాటిని మనం ఏం చేయాలంటే ప్రచురము చేయాలి. ఓ 3 లేదా 4 అనుభవాలను నేను మీతో పంచుకుంటాను. చదవండి ఆ మాటలు దేవుని బిడ్డలారా. నిర్గమాకాండము 9వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. నిర్గమాకాండము 9వ అధ్యాయము 16వ వచనము చదవమ్మా. నా బలమును నీకు చూపునట్లును భూలోకమంతటా నా నామము ప్రచురము చేయునట్లును. ఇందుకే ఏమండి ఫరోను గురించి మాట్లాడుతూ, ఫరో అసలు నువ్వు ఎందుకు నియమించబడ్డావో తెలుసా? నిన్ను ఎందుకు పుట్టించానో, నిన్ను ఎందుకు నిర్మించానో తెలుసా? అసలు నువ్వు ఉండటానికి కారణం ఏంటో తెలుసా? నా నామమును నీవు ప్రచురము చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి ఏ నామాన్ని ఏమండి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి విడిపించబడిన తరువాత, జాగ్రత్తగా వినాలండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి విడిపించబడినటువంటి తరువాత లేదా ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని విడిపించబోయేటువంటి ముందుగా ఫరో ఏమండి ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా లేకపోతే దైవ సేవకుడు వచ్చి మాట్లాడినా ఫరో యొక్క హృదయం ఏమవుతుందయ్యా అంటే కఠినపరచబడతా ఉన్నది, కఠినం చేసుకుంటా ఉన్నాడు.
అటువంటి ఫరో నీ హృదయము దేనికి కఠినపరచబడతా ఉన్నదయ్యా అంటే దేవుని యొక్క బలమేమిటో, దేవుని యొక్క నామమేమిటో ప్రచురము చేయబడటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియ సహోదరుడా, రక్షించబడినటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము దేవుని యొక్క నామమును ఏమి చేయాలయ్యా అంటే ప్రచురము చేయాలి. ఏమండి, దేవుని యొక్క నామాన్ని మనం ఏం చేయాలయ్యా అంటే ప్రచురము చేయాలి, ప్రచురము చేయాలి. ఒక మాట నన్ను అడగనివ్వండి, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు బాప్తిస్మం పొందుకున్నావు, నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు మార్చబడి ఉన్నావు, నువ్వు యేసుక్రీస్తుని ఏ రీతిగా ప్రచురము చేయుచున్నావు నీ ఇంటిలో, నీ చుట్టుప్రక్కల, లేదా నువ్వు ఉద్యోగం చేసేటువంటి చోట, నువ్వు పని చేసేటువంటి చోట ఏ రీతిగా నీవు నమ్మినటువంటి రక్షకుడిని ప్రచురము చేయుచున్నావు. కొంతమంది వారు పొందుకున్నటువంటి కార్యాలను అనేకులకు పంచుకుంటా ఉంటారు. మీకు తెలుసా అసలు నేను ఒకప్పుడు ఎలా జీవించాడు మీకు తెలుసా? ఏమండి, ఒకప్పుడు ఎలా బ్రతికేవాడు మీకు తెలుసా? ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు, మీకు తెలుసా అండి? ఒకప్పుడు నేను త్రాగుబోతును, తిట్టుబోతును, తిరుగుబోతును, ఏమండి దేవుడు నన్ను మార్చాడు అని చెప్పానని చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఏమండి ప్రజల మధ్య ఆయన చేసినటువంటి కార్యాన్ని లేదా ఆయన నామాన్ని ప్రచురపరచడము. దేవునికి స్తోత్రం. నేను చేసిన పనులకి మా అమ్మే నన్ను ప్రేమించడు, మా నాన్నే నన్ను ప్రేమించడు, నా ఇంట్లో వాళ్ళే నన్ను ప్రేమించరు. కొంతమంది సాక్ష్యం చెబుతూ ఉంటారు చూడండి. ఒకప్పుడు నేను భయంకరమైనటువంటి ఏమండి కరుడు కట్టినటువంటి నేరస్తుడను, కానీ దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా నన్ను మార్చాడు. ఈ పాపిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు అన్నటువంటి సంగతి నేను గుర్తెరగలేకపోయాను. అండి, దేనిని ప్రచురపరుస్తున్నారు? చెప్పండి, దేనిని ప్రచురపరుస్తున్నారు? నీవు విశ్వసించినటువంటి దేవునిని, ఆయన నామమును ఏం చేయాలయ్యా అంటే ప్రచురము చేయాలి. ఏ రీతిగా? నీ నోటితో. జాగ్రత్తగా వినాలి. ఏమండి, నీ నోటితో, నీ నోటితో, నీ నోటితో, నీ నోటితో. దీనికి నీకు మర్మాలు తెలియాల్సినటువంటి అవసరం లేదు. అంటే బైబిల్లో గొప్ప గొప్ప సంగతులు తెలియాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మాట, యేసుక్రీస్తు రక్షకుడండి, ఆయన రక్షిస్తాడు, ఈ ఒక్క మాట చాలు. ఏండి, ఈ ఒక్క మాట చాలు. నీకు తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, నీ ఇరుగు పొరుగు వారికి చెప్పొచ్చు, నీ బంధువులకు చెప్పొచ్చు. అదే నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా, కాస్త ఏమన్నా వాళ్ళతో ఏమండి మంచి సత్సంబంధం ఉందా, ఏమండి వాళ్ళకి చెప్పుకోవచ్చు, చెప్పొచ్చు. ఆయన నామమును ఏం చేయాలయ్యా అంటే ప్రచురము చేయాలి. యేసుక్రీస్తు గురించి ఒక మంచి మాట అన్నారండి. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 22వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 22వ వచనం చదువమ్మా. నీ నామమును, మళ్ళీ చదువు. నీ నామమును, అది కదా, నీ నామమును నా సహోదరులకు నేను ఏం చేస్తాను ప్రచురపరిచెదను. ఏమండి, నేను ప్రచురపరుస్తాను, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను అని అంటున్నాడు. అందుకే ఇశ్రాయేలీలు ఏం చేశారయ్యా అంటే, ఏమండి దేవుడు వారి జీవితాలలో ఏ దేవుడైతే ఆదుకున్నాడో, ఏ దేవుడైతే వారిని ఐగుప్తులో నుంచి ఏమండి బయటికి నడిపించాడు, ఏ దేవుడైతే వారి శ్రమల నుంచి వారిని బయటపడవేశాడు, ఏ దేవుడైతే ఆపత్కాలంలో ఉన్నప్పుడు వారి మొరను విన్నాడో, ఏ దేవుడైతే వారి కన్నీటిని తుడిచాడో, ఆ దేవుని యొక్క నామాన్నంట వారు మాత్రమే కాకుండా వారి పిల్లలకు, ఏమండి వారి పిల్లలకు మాత్రమే కాకుండా వారి పిల్లలకు, ఇలా పిల్లలకు ఆయన నామాన్ని ఏం చేస్తున్నారయ్యా అంటే ప్రచురపరుచుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని యొక్క నామమును మనము ప్రచురపరచాలి. జాగ్రత్తగా వినండి. కొంతమంది ఉంటారండి, నోరు తెరవవలసినటువంటి అవసరత లేదు. ఏమండి, నోరు తెరవవలసినటువంటి అవసరత లేదు. వారి జీవితముతోనే వారు దేవునిని, ఆయన నామమును ప్రచురపరుస్తారు. 10 మంది ఉద్యోగస్తులు లేదా 10 మంది వ్యక్తులు ఓ చోట కూడి ఏమండి పనిచేస్తా ఉన్నారు. 10 మంది వ్యక్తులు
దేవుణ్ణి ఆరాధన చేసుకునేటువంటి దినం రాగానే ఈ మనిషి ఆ రోజున ఆ స్థలానికి వెళ్ళేటువంటి వారు కారు. ఆ మిగిలిన వాళ్ళు వీళ్ళు రారా అని ఒకళ్ళంటే ఇంకొకళ్ళు అంటారు వాళ్ళు రారు, వాళ్ళు ప్రార్థనకు పోతారంట. ఎడబోతారు, వాళ్ళు ప్రార్థనకు పోతారంట, వాళ్ళు రారు పనికి అని చెప్పానని ఏమంటే అనుకుంటా ఉంటారు. ఈ వారమేనా లేకపోతే వారం రారా అంటే అసలు వాళ్ళు ఆదివారం రారు. ఎడకు రారు ఏమండి? దేవుని సన్నిధిని విడిచిపెట్టి వాళ్ళు రారు. రారా ఎంత ఇచ్చినా రారా, రారు. ఏమిచ్చినా రారు. ఏమండి? ఏం చేసినా సరే రారు. ఎక్కడికి రారు ఏమండి? ఆయన సన్నిధిని విడిచిపెట్టి వాళ్ళు రారు. వీళ్ళే స్వార్థ ప్రకటించడం లేదండి, జాగ్రత్తగానండి. వీళ్ళేమి ఇరుగు పొరుగు వారితో మీరు యేసు ప్రభు దగ్గరికి రండి, ఆయన నమ్ముకోండి అని చెప్పేసి చెప్పటం లేదు. వాళ్ళ జీవితాన్ని ఏమండి ఇతరులకు ఒక స్వార్థలాగా లేదా ఆయన నామమును వారు ఏం చేస్తున్నారయ్యా అంటే చెప్పకనే ప్రచురిస్తున్నారు. దేవునికి స్తోత్రం కదమ్మా, హల్లెలూయా. దైవ సన్నిధిని, దేవుని నామాన్ని వాళ్ళు ఇతరులకు ఏమండి మౌనముగానే ప్రచురిస్తున్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనము దేవుని యొక్క నామాన్ని ప్రచురించు వారముగా మనము ఉండాలి. జాగ్రత్తగా వినండి. ఒక నెలలో ఏమండి ఒక ఆత్మీయుల కుటుంబము 10 సార్లు కుటుంబ ప్రార్థనలు పెట్టించారంట. 10 సార్లు ఒక ఆత్మీయుల కుటుంబము ఒక నెలలో 10 సార్లు పెట్టించారంట. 10 సార్లు. ఇంటి యజమానుడు అడిగాడట, ఎందుకో మొన్న పెట్టించాంగా మళ్ళీ ఎందుకు అని చెప్పానని అడిగారు. దానికి ఆత్మీయురాలు జవాబు చెప్పింది, మొన్న పెట్టించినా, నిన్న పెట్టించినా, నేడు పెట్టించినా అది మేలుకే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ నామము మనకు మాత్రమే కాదు ఏమండి, మన ఇరుగు పొరుగు వారికి కూడా ప్రచురించబడతా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక వ్యక్తి ఒక మాట అన్నాడండి, ఏమండి మీకు అసలు సరైనటువంటి ఆలోచన ఉందో లేదోనండి, యేసు ప్రభువుని గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారండి ఈ రోజుల్లో? జాగ్రత్తగానండి, యేసు ప్రభు అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారండి ఈ రోజుల్లో? మీరు అనుకుంటారు ఎవరికి తెలియదని మీరు అనుకుంటారు. అంటే నిజంగా తెలియని వాళ్ళు ఉన్నారా? నా మాట మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు అంటే తెలియదా? ఏమంటే రక్షణ అంటే తెలియదా? బాప్తిస్మం అంటే తెలియదా? అంటే తెలుసా తెలీదా? ఏమంటే వినిపించబట్టం లేదా? ఎన్ని పత్రికలండి, ఎన్ని ఏమండి ప్రకటనలండి, ఎన్ని సువార్తలండి, లేకపోతే ఎన్ని కార్యక్రమాలండి, లేకపోతే ఎన్ని టీవీ ప్రోగ్రాములండి, ఎన్ని రీతులుగా దేవుని నామం ప్రకటించబడతా ఉన్నప్పటికీ తెలుసు. కాకపోతే కొంతమంది ఏం చేస్తారా అంటే హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి, ఏం చేస్తున్నారు? కఠినం చేసుకుంటున్నారు. వీళ్ళకేం పని లేదులే ఏమండి, వీళ్ళకేం పని లేదులే అని కొంతమంది, లేకపోతే బోబో మా తెలుసులే బాగా అని కొంతమంది. ఏమండి వాళ్ళు అలా అంటున్నారని కాదు కానీ ఏమండి మన బాధ్యత ఏమిటయ్యా అంటే చెప్పటం వాటికే. వాళ్ళని చుట్టుపట్టుకొని మనం ఏమీ చేయలేం. అంటే వాళ్ళు చుట్టుపట్టుకొని రా అని చెప్పిన మనం ఏది చేయలేం. మన బాధ్యత ఏంటి అండి? ప్రకటించటం మన బాధ్యత, ప్రార్థన చేయటం మన బాధ్యత, కన్నీరు కార్చటం మన బాధ్యత, కార్యాలు జరిగించటం చెప్పండి దేవుని యొక్క బాధ్యత. పలుసార్లు చెబుతా ఉన్నాడు ఫరో కఠినం చేసుకో. అండి ఇందాక సహోదరి బాధపడతా ఉంది, మనం రక్షించలేకపోయామని చెప్పి. అండి మన పరిచర్య తరపున తల్లి గారిని ఎన్నిసార్లు అడుగుంటామో, తల్లి అభ్యసం తీసుకోండి మీరు అడుగుంటామా? ఎన్నిసార్లు అడుగుంటామో మనం. మందిరానికి వస్తున్నారు కదా, బాప్తిసం తీసుకోండి మీరు అని చెప్పాలి. అండి కాలయాపన కాదులయ్యా, ఒప్పుకారయ్యా, అదే ఇదే అలాగని చెప్పి దేవుడు కఠినుడు కాదు సుమా. ఏమండి అలాగని చెప్పి దేవుడేమి కఠినుడు కాదు. ఏంటిది? నువ్వు తీసుకోలేదు కాబట్టి ఏమని అలాగను కాదు. వాక్యం ఏమని సెలవిస్తుందయ్యా అంటే ఏమండి విశ్వసించేటువంటి వాడు నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వాసం ఉంచినట్లయితే అతనికి ఏం కలిగిద్ది అన్నాడు? చెప్పండి, ఏం కలిగిద్ది అన్నాడు? రక్షణ.
రక్షణ రక్షణ. ప్రభు దయాళుడు కాబట్టి, ప్రభు క్షమించుటకు సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు కాబట్టి అండి, చివరి దినాల్లోనైనా సరే వారు చూపించేటువంటి ప్రేమ కానివ్వండి, వారు పెట్టుకున్నటువంటి విశ్వాసం కానివ్వండి, వారు కనబరిచినటువంటి భక్తి కానివ్వండి, వ్యర్థము కాదు. గట్టిగా చెప్పండి, నా మాట అర్థమైందా? వాళ్ళు చూపించే ప్రేమ వ్యర్థం కాదు, వాళ్ళు చేసిన భక్తి వ్యర్థం కాదు, వాళ్ళు పెట్టుకున్న విశ్వాసం కూడా వ్యర్థము కాదు. దానికి తగినటువంటి ప్రతిఫలం దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తారు. కాకపోతే ఏమండి, ఆ నామము ప్రకటించబడేటప్పుడు ఏ మనుష్యుడు కూడా నిర్లక్ష్యపరచకూడదు. మన బాధ్యత ఏమిటయ్యా అంటే ఆయన నామమును ఏం చేయటం, చెప్పండి ఏం చేయటం, ప్రచురించడము. ఏమండి, ఆత్మీయురాలు చెబుతా ఉంది, ఒక మనకే కాదు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా ఆయన నామము ప్రచురించబడతా ఉన్నది. అంటే మన కుటుంబము ఈ దినాన ఒక సువార్తగా నిలిచింది ఈ ప్రాంతంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మన కుటుంబము ఈ దినాన ఒక సువార్తగా నిలిచింది. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆయన నామమును మనం ఏం చేయాలి అంటే ప్రచురపరచాలి. ఇది దేవునిని బట్టి అండి మనము ప్రచురము చేయాలి. నెంబర్ 1. రెండవది, ఆ మాట మీరు చదవండి దేవుని బిడ్డలారా, ఆ మాటను మీరు చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 24 చదవమ్మా. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను చాలు. రెండవ అనుభవం ఏమిటయా అంటే దేవుని పిల్లరా, దేవుని యొక్క క్రియలను మనం ఏం చేయాలయా అంటే ప్రచురించాలి. దేవుని యొక్క ఆశ్చర్యకార్యమైనటువంటి క్రియలను మనం ఏం చేయాలి, ప్రచురించాలి. నా వైపు చూడండి. నేను 10వ తరగతి చదివేటప్పుడు ట్యూషన్ నుంచి వస్తా ఉన్నాను. ఒక పెద్ద త్రాచుపాము అండి. ఆ రాత్రికాల సమయంలో నేను ట్యూషన్ నుంచి వస్తా ఉంటుంటే ఓ సైడ్ అలా తిరుగుతా ఉన్నాను, అది కాటేసింది. నేను కాలు కింద పెట్టాను అని కాటేసింది. అర్థమవుతుందా? కాలు కింద పెట్టాను, దానికి దగ్గరగా అలా పెట్టాను అని అది కాటేసింది. దాని కాటుకి నా కాలు కింద పడటానికి కొంచెం వ్యవధి ఉండటం వల్ల ఆ కాటు నేను తప్పించుకున్నాను. వెంటనే మాకేం అర్థమైందయ్యా అంటే ఇక్కడ పాము ఉందన్న సంగతి అర్థమైంది. చీకటి ఏమండి, ఒక టార్చి ఆ చుట్టుపక్కల కేకలేస్తే ఒక లైట్ తెచ్చి చూస్తే పాము అక్కడే ఉంది. దాన్ని కొట్టారు, దాన్ని చంపారు. ఇలాంటివి నేను కోకొల్లలుగా చెప్పగలను. ఈ విషయాన్ని నేను ఒక సంఘంలో మాత్రమే చెప్పను. అర్థమైందా? ఒక సంఘంలో మాత్రమే నేను చెప్పను. ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అన్ని జనులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, ఏమండి మీకు తెలుసా, అసలు ఇప్పుడు చచ్చిపోవలసి ఉండండి. నేను ఎప్పుడో చచ్చిపోవలసిన వాడిని ఎన్నిసార్లు దక్కుతా వచ్చాడు. చిన్నపిల్లోడుగా బావిలో పడ్డాను. మా ఇంటి ముందు బావి ఉంటే, మా ఇంట్లో బావి ఉంటే ఇంట్లో బావిలో పడ్డాను. మా అక్కయ్య కాపాడిందంట. అప్పుడే పోవాలి, లేకపోతే ఏమంటే చదువుకునేటప్పుడు పోవాలి, యాక్సిడెంట్లో పోవాలి. పరిచర్యకు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు అండి చేమకుర్తి పోయి వచ్చేటప్పుడు ఒకరోజు శనివారం పడటం కోకొల్లలుగా ఉన్నాయి. అనేకులకు వాటిని మనం ఏం చేయాలి అంటే ప్రచురపరచాలి. దేవుడు చేసినటువంటి కార్యాలను మనం ఏం చేయాలి, చెప్పండి ఏం చేయాలి, ప్రచురపరచాలి. ఏమండి, నలుగురు పోగవుతారు. అమ్మా సహోదరిలో, మీరు ఎప్పుడైనా గమనించారా? ఇంటి ముందును, అరుగుల మీద, మరొక చోట ఏవేవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. వాటెవరు ఏం మాట్లాడుకుంటారు మనకు అనేకమైన మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాట్లాడుకునేటువంటి వాటిలలో ఎప్పుడైనా నీ పట్ల చేసినటువంటి కార్యాలు నీ పక్కన వాళ్ళకి చెప్పావా? ఆలోచన చేయండి. నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో జరిగించినటువంటి కార్యాలు, చేసినటువంటి కార్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇందాక దేవుడు మాట్లాడాడు సాక్ష్యాలు పంచుకునేటప్పుడు, నెమరు వేసుకోవడం ఏమండి కోకొల్లలుగా ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలయా అంటే ఆయన కార్యాలను ప్రచురపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కార్యాలు, ఆయన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు, ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు మనం ఏం చేయాలయ్యా అంటే అనేకులకు ప్రచురపరచాలి. అందుకే కొంతమంది మీరు గమనించట్లేదు, వ్యక్తిగత సాక్ష్యం అని చెప్పేసానని టెస్టిమనీ కొట్టిస్తా ఉంటాం. మీకు తెలుసా, వ్యక్తిగత సాక్ష్యం అని చెప్పానని వాళ్ళ పర్సనల్ సాక్ష్యాన్ని ఏం చేస్తారయ్యా అంటే టెస్టిమనీ ఒక పేపర్లో కొట్టిస్తా ఉంటారు. దాన్ని అనేకులకు పంచుతూ ఉంటారు. ఇదిగో పూర్వం నేను ఫలానా ఆశ్చర్యకరమైన రీతికి ఇలా మారిపోయాను, ఇలా నేను పట్టబడ్డానని చెప్పేసానని ఏం చేస్తారయ్యా అంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఆ టెస్టిమనీ రాసుకున్న ఆ పేపర్ కొట్టేసి పంచుతూ ఉంటారు. అండి, ప్రచురపరచడము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని పిల్లరా, మీరు ఏ స్థలములో, ఏ ప్రాంతంలో, ఏ చోట ఉన్నప్పటికైనా సరే ప్రభువు మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాల్లో జరిగించేటువంటి కార్యాలు ఏమండి అనేకులకు మీరు ప్రచురపరిచేవారుగా ఉండాలి. ఏమండి, పోయిన సంవత్సరం జరిగింది, ఈ సంవత్సరం ఎందుకు నేను అనుకోబాకండి. అర్థమైందా? 10 ఏళ్ల క్రితం జరిగిందిలే ఇది, ఈ సంవత్సరం ఎందుకులే దానికి జ్ఞాపకం చేసుకోవటం అని అనుకోబాకండి. అర్థమవుతుందా? దేవుని ద్వారా పొందుకున్న కార్యాలు ఎప్పుడు జరిగినాయి అయినా సరే వాటిని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుంటానే ఉండాలి, నెమర వేసుకుంటానే ఉండాలి, ప్రచురం చేసుకుంటానే ఉండాలి. ఫలానా సంవత్సరంలో ఏం జరిగిందో మీకు తెలుసా? ఇశ్రాయేలీయులకు చెప్పింది అది. అండి, 2 అనుభవాలు. మూడవది, ఆ మాట మీరు చదవండి, కీర్తనల గ్రంథము 51వ కీర్తన 15వ వచనం. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు. ఈ మాటను మరొకసారి అందరూ చదవండి. ఆ కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం ఏమండి 15వ వచనం. అందరూ తీశారా? ఇప్పుడు నాతో పాటు పలకండి. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు నా పెదవులను తెరువుము. చాలు. కీర్తనకారుడు చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు. నా పెదవులు తెరవబడాలి. జాగ్రత్తగానండి, నా పెదవులు తెరవబడాలి, నా నోరు తెరవబడాలి. దేనికయ్యా అంటే దేవుని యొక్క స్తుతి ప్రచురపరచబడటానికి, దేవుని యొక్క స్తుతి ప్రచురపరచబడటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, దేని ప్రచురం చేయటానికి? చెప్పండి. దేనిని ప్రచురం చేయటానికి? దేవుని యొక్క స్తుతి. అందుకే ప్రొద్దున లేచిన వెంటనే ఏమండి స్తుతి ప్రార్థన అనేటువంటిది ఏమండి చేస్తా ఉంటాము. స్తుతి ప్రార్థన పొద్దున లేచిన వెంటనే దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవం, దేవునికి కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి అనుభవం, దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవము. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని యొక్క కార్యాలు ఏమిటో, దేవుని యొక్క ఏమంటే ఔన్నత్యము అంటే ఔన్నత్యము అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇందాక పాడాం, నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. ఔన్నత్యము అంటే అర్థం ఏంటి? ఔన్నత్యము అంటే అర్థం ఏంటయ్యా అంటే దేవుని యొక్క మంచితనం, ఆయన వాత్సల్యత, ఏమండి ఆయన ప్రేమ, ఆయన అనురాగము, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన మేలు, ఇంకేంటి ఆయనను గురించి ఎన్ని మంచి స్వభావ లక్షణాలు అయితే చెబుతారో వాటన్నిటినీ కలిపి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ పదమే ఔన్నత్యము. గట్టిగా చెప్పండి, మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క స్వభావ లక్షణాలు అన్నిటినీ కలిపి ఏమండి ఒక్క పదంలో చెప్పాలి అంటే అదే ఔన్నత్యము, ఆయన ఔన్నత్యము. ఏమండి మనము ఆయన ఔన్నత్యాన్ని తలంచుకుంటా మనం ఏం చేయాలి అంటే స్తుతించాలి, ఆయన స్తుతిని మనము ప్రచురపరచాలి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 75వ కీర్తన 9వ వచనం చదవండి. 75వ కీర్తన 9వ వచనం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం చదవండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 12. చదవమ్మా. భావము గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురుగాక,
దీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక. 43వ అధ్యాయం 21వ వచనం కూడా చదవండి. 43వ అధ్యాయం 21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ అనుభవం ఏమిటయా అంటే, దేవునిని బట్టి నా దేవుని పిల్లరా మనమట స్తుతిని స్తోత్రమును ప్రచురము చేయాలి. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. దేనిని చెప్పండి. దేనిని స్తుతిని స్తోత్రమును ఏం చేయాలి? ప్రచురము చేయాలి. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. నీ నోటి నిండా, నీ హృదయము నిండా, నీ హృదయాంతరంగాలలో నుంచి దేవునికి స్తుతి ధూపం, స్తోత్ర ధూపం అనేటువంటిది నిరంతరము కూడా వేయబడతా ఉండును గాక. నా దేవుడు మీ నోరును తెరిచి స్తుతి స్తోత్రములను ప్రచురము చేయును గాక. ఇక వేరొక పదము కాదు. అని కొంతమంది చూసారా మీరు? ప్రయాణాలు చేస్తున్నా స్తోత్రం 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 స్తోత్రం, పని చేసుకుంటున్నా స్తుతి 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 స్తుతి. ఏమండి? స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. కీర్తనకారుడు అంటున్నాడు, ప్రచురము చేయాలి. నా నిమిత్తము నేను ఏర్పరుచుకున్నటువంటి నా జనులు స్తుతిని స్తోత్రమును ప్రచురము చేయుదురు. ప్రచురము చేయుదురు, స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా దేవుని పిల్లరా, మీ హృదయాంతరంగాలలో, మీ నోటి నిండా కూడా దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తుతి ధూపము, స్తోత్ర ధూపాలు అనేటువంటివి నిరంతరము కూడా వేయబడతానే ఉండాలి. అది ఉదయమే కానివ్వండి, అది మధ్యాహ్నమే కానివ్వండి, అది సాయంత్రకాలమే కానివ్వండి, ఏ సమయం ఎప్పుడైనా సరే. కాసేపు దేవుణ్ణి స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. అమ్మ సహోదరిలో, తల్లిలో, స్తుతించండి, దేవునిని స్తుతించండి. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, మంచిది. నీ ప్రార్థనకు ముందు ఒక 10 నిమిషాలు దేవుణ్ణి స్తుతించు. దేవునికి స్తోత్రాలు చెబుతా ఉండు, దేవునికి స్తుతి చెబుతా ఉండు, దేవునికి స్తోత్రాలు చెబుతా ఉండు, దేవునికి స్తుతులు చెబుతా ఉండు. నీ ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా దేవునికి స్తోత్రాలు చెబుతా ఉండు, దేవునికి స్తుతులు చెబుతా ఉండు. స్తుతితో ప్రారంభించు, స్తుతితో ముగించు. దానిని మనము ప్రచురము చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చెప్పేటువంటి హల్లెలూయా అనేటువంటి పదం ఏంటిది? దేవునిని స్తుతించడము. అంటే దేవునిని స్తుతించడము. ఎన్నిసార్లు అయినా సరే దేవునిని స్తుతించేటువంటి అనుభవంలో మనం ఉండాలి. దానిని ప్రచురము చేయాలి, ప్రచురము చేయాలి. ఎందుకు ఎప్పుడు ఒక స్తోత్రం అంటారు? నీకు తెలియదులే. ఆయన గురించి నీకు తెలియతే నువ్వు స్తోత్రం చెప్పుకుని ఉంటావా? స్తుతి చెప్పుకుని ఉంటావరా? ఏమండి, మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఆయనకు మనం స్తుతి చెల్లించడం అనేటువంటిది మంచిది. ఏమండి, మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. 3 అనుభవాలు దేవునిని బట్టి. ఏమండి, మనము ఆయన ఎదుట ఏం చేయాలి? ప్రచురము చేయాలి. మొదటిది ఏం ప్రచురం చేయాలి? ఆయన నామమును మనము ప్రచురించుదుముగాక, ఆయన కార్యాలను మనము ప్రచురించుదుముగాక, ఆయన యొక్క స్తుతి స్తోత్రములను మనము ప్రచురము చేయుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని పాడండి. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రులు
దివారాత్రములు కంటి అందరూ పాడదామా? స్వరాలు ఎత్తి పాడండి. దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల సముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవుని బిడ్డలారా, దేవునిని బట్టి మూడు అనుభవాలు మనము ప్రచురించవలసిన వారమై ఉన్నాము. మరొక 3 అనుభవాలు ఏమండి? దేవుని ఎదుట మనము ప్రచురించాలి. ఏమండి? ప్రచురించబడాలి. నెంబర్ వన్ రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదవండి ఆ మాటలు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు. మనము దేవుని ఎదుట ప్రచురము చేయబడవలసినటువంటి ఏమండి మొదటిది ఏమిటయా అంటే మన విశ్వాసము ఏమండి ప్రచురము చేయబడాలి. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఏమి ప్రచురము చేయబడాలంట? చెప్పండి. మన విశ్వాసము ఏమండి అనేకుల ఎదుట, అనేకుల ముందు ప్రచురము చేయబడాలి. రోమా సంఘంతో పౌలు గారు అంటారు, ఇదిగో మీకున్నటువంటి విశ్వాసం సర్వలోకమంతా కూడా ప్రచురము చేయబడతా ఉన్నది. అసలు మీకున్న విశ్వాసాన్ని గురించి అందరూ చెప్పుకోవటం ఏంటంటే నాకెంత సంతోషం కలుగుతుందాయా అంటే, మిమ్మల్ని బట్టి నేను వ్యక్తిగతంగా దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను అని అంటున్నాడు. ఏమండి? రోమా సంఘం వారి విశ్వాసం ప్రచురము చేయబడతా ఉన్నది. నా వైపు చూడండి. నీ విశ్వాసం ప్రచురము చేయబడుతున్నదా? నా మాట అర్థమవుతుందా? నీ విశ్వాసం ప్రచురము చేయబడుతున్నదా? ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక అధికారి వచ్చాడు. అతను శతాధిపతి. అయితే అతని ఇంటిలో ఒక పనివాడు ఉన్నాడు, దాసుడు. వానికి ఆరోగ్యం బాగలేదు. అయితే ఈ శతాధిపతి లేదా ఈ అధికారి ఏం చేశాడయ్యా అంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమండి నా దాసుని బాగు చేయాలి అని కోరుకున్నాడు. ఆయన అన్నాడు, సరే పదండి ఎక్కడున్నాడో అని చెప్పానని ఆ అధికారి యొక్క ఇంటికి రావడానికి ఇష్టపడ్డాడు. అయితే ఆ అధికారి అంటాడు, అయ్యా నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాను. అండి నేను ఎవరినయ్యా అంటే, నేను ఒక అధికారిని, నా కింద పనివాళ్ళు ఉన్నారు, నేను ఒకడిని, రే నువ్వు పోరా అడుగు అని చెప్పని అన్నాను అనుకో, వాడు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. రే నువ్వు రారా అని అన్నాను అనుకో, వాడు ఏం చేస్తాడు? వస్తాడు. చూడండి యేసు ప్రభువుని ఆ అధికారి ఎలా అర్థం చేసుకున్నాడో. నేను ఒకడిని వెళ్ళమంటే వెళ్తాడయ్యా, నేను ఒకడిని రమ్మంటే వస్తాడయ్యా, ఆ అధికారం నాకుంది. అయితే నువ్వు నాకెలా అర్థమవుతున్నావు అయ్యా అంటే, యేసు ప్రభువుని అతను అర్థం చేసుకున్నటువంటి ఆ వైనం మీరు ఎరగాలి. నువ్వు వచ్చి ఏమండి వాడు ఎక్కడుండో చూసి వాడిని పట్టుకొని వాడి మీద నూనె రాసి ప్రార్థన చేసి ఇదంతా కూడా అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ నిలవబడి ఒక్క మాట నీ నోటి నుంచి వస్తే చాలు. ఒక్క మాట నువ్వు ఉన్న స్థలంలోనే ఒక్క మాట నీ నోటి నుంచి వస్తే చాలు. నా దాసుడు ఏమవుతాడు? బాగుపడిపోతాడు.
అని చెప్పని అన్నాడు. చూడండి, యేసు ప్రభువుని ఈ అధికారి ఏ రీతిగా అర్థం చేసుకున్నాడో. మీరు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటారుగా, మేము పెట్టిన ఏమన్నా మీరు స్వీకరిస్తూ ఉంటారుగా. మా ఇంట్లో మనిషికి బాగులేదు, మీరు రండి, ఎక్కడున్నా సరే కాస్త రండి అని చెప్పారంటే యేసు ప్రభు అట ఏమండి ఆ ఇంటికి వెళ్ళడానికి ఆలస్యం చేశాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఏం జరిగింది? జరగనటువంటి ఘోరం జరిగిపోయింది. ఆ ఇంట్లో మనిషి కాస్త చనిపోయాడు. ఏమండి చనిపోయిన తర్వాత ఎన్ని దినాలకే? 3 4 దినాలకే 4వ రోజున యేసు ప్రభు పోతాడు. పదండి ఫలానోళ్ళ ఇంటికి మనల్ని కబురు పెట్టారండి. ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభు ఆ ఇంటికి రాబోతున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఆయన ఎప్పుడు రమ్మన్నాము, ఆయన ఎప్పుడు వస్తున్నాడు, ఏమండి ఆయన మేము ఎప్పుడు రమ్మన్నాము, ఆయన ఎప్పుడు వస్తున్నాడు అని చెప్పని అసలు ఆయన బలకరిస్తారా? మీరు చూడండి, మీరు ఆలోచించండి. ఆయన బలకరిస్తారా? ఆయనకు వందనాలు చెబుతారా? అసలు ఆయన పేరు ఎత్తుతారా? అసలు ఆయన పేరు కూడా ఎత్తబాకో. బాగులేదు రాయ్యా, ప్రార్థన చేయ అని మేమంటే ఇన్ని రోజులకి అది చచ్చిపోయిన తర్వాత ఆయన ఇంటికి వస్తున్నాడా అని ఏమండి అనుకోవచ్చు. కానీ అలా అనుకున్నారా? అలా అనుకున్నారా? ఏమండి యేసు ప్రభు ఆ ప్రాంతానికి వస్తున్నాడు అన్నప్పుడే ఊరి వెలపలకు వెళ్ళి ఎవరు కలుసుకున్నారు? ఎవరు కలుసుకున్నారు? మార్త. ఎవరు కలుసుకున్నారు? మార్త కలుసుకుంది. ఇప్పుడు శతాధిపతి నువ్వు నా ఇంటిలోనికి రావడానికి కూడా నేను పాత్రుని కాదయ్యా, ఒక్క మాట మాత్రం సెలవీయాలంటే యేసు ప్రభు అతనిని గురించి ఒక మంచి మాట అన్నాడండి. చదవండి ఆ మాటలు, చదవండి దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు ఏ మాటలు విన్నాడు? పై వచనం చదివి. ఇప్పుడు నేను కూడా అధికారములకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయనని ఉత్తరం ఇచ్చును. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులోనైనను ఎవ్వనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అని ఎవరి విశ్వాసాన్ని యేసుక్రీస్తుల వారు ప్రచురం చేస్తున్నారు? చెప్పండి చెప్పండి. ఎవరి విశ్వాసాన్ని? ఏమండి చెప్పండి. ఎవరి విశ్వాసాన్ని? ఆ అధికారి యొక్క విశ్వాసానికి యేసు ప్రభు అంట ముగ్ధుడైపోయాడండి. ముగ్ధుడైపోయాడు. అతనిని చూచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెబుతున్నాడు, ఇశ్రాయేలులో ఏ ఒక్కడికి కూడా ఇతనుకున్నంత విశ్వాసము లేదు అని చెప్పి అన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి ఇదే చిన్న పదం కాదండి. ఒక జనాంగాన్ని పెట్టి ఒక జనాంగాన్ని చూపిస్తా. అసలు ఇశ్రాయేలులో కూడా ఏ మనుష్యుడికి ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు. ఇతనిలో ఎంత విశ్వాసం ఉంది? ఇతను మందిరానికి వచ్చాడా? ఇతను ప్రార్థన చేసేవాడా? ఇతడు భక్తి చేసేవాడా? ఇతడు ఆరాధన చేసేవాడా? ఇతడికి యేసుక్రీస్తు గురించి ఏమైనా అవగాహన ఉందా? కానీ ఏం కనబరుస్తున్నాడు? ఏం కనబరుస్తున్నాడు? చెప్పండి. ఏం కనబరుస్తున్నాడు? విశ్వాసం. ఆ విశ్వాసం కూడా ఎక్కడది ఇతనికి? ఏండి ఆ విశ్వాసం ఎక్కడది? ఆయన డ్యూటీ ఏదో ఆయన చేసుకుంటున్నాడు, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నాడు. వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఏమండి ఉద్యోగం చేసే చోట ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉండరా? ఏమండి దారిని నడుపుతున్నప్పుడు వినపడవా దేవుని మాటలు? ఏమని? యేసు ప్రభు ఆయన ఎవరు ఒక ఆయన వచ్చాడయ్యా, అదిగో మొన్న ఆ ఊరు వచ్చాడు, నిన్న ఈ ఊరు వచ్చాడు, ఇదిగో ఈ పక్కన ఈ ఊరు కూడా వచ్చాడు, మొన్న మధ్య మన ఊరులో కూడా అలా బజార్కి వచ్చిపోయాడంట. ఆ బజార్లో వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు బాగుపడ్డారంట. ఇదిగో ఈ బజార్లో వీళ్ళు ఉన్నారుగా, వాళ్ళు స్వస్థత పొందుకున్నారంట. ఆయన ద్వారా అద్భుతాలు చేస్తున్నాడంట, స్వస్థతలు చేస్తున్నాడంట, మహత్కార్యాలు చేస్తున్నాడంట, సూచక్రియలు జరిగిస్తున్నాడంట అని చెప్పేసానని ఆయన గురించి చెప్పేటువంటి మాటలను అధికారి విని ఉండవచ్చు. రోమపత్రికలు అంటాడు, విశ్వాసం అనేటువంటిది ఎలా కలిగిద్దయా అంటే వినుట ద్వారా. ఏమండి రోమపత్రిక చదవండి ఆ మాటలు. ఎక్కడన్నాడు ఆ మాట? ఏమండి 10వ అధ్యాయం వినుట వలన 17వ వచనం. వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట కూడా క్రీస్తును గూర్చినటువంటి మాట. విశ్వాసం ఎలా కలిగిద్దంట? చెప్పండి. విశ్వాసం ఎలా కలిగిద్దంట? వినటము. ఆ వినటం కూడా ఏం వినాలి? యేసుక్రీస్తును గురించినటువంటి మాటలు. అవి వింటా ఉంటుంటే ఏం కలిగిద్ది? చెప్పండి. ఏం కలిగిద్ది? చాలా మంది ఏమండి చాలా మంది
సహోదరులు బాధపడతా ఉంటారు. ఏమని? మా భర్తలు మారలేదు, మా పిల్లలు మారలేదు, మా కుటుంబంలో వాళ్ళు మారలేదు అని చెప్పేశారని. ఏమండి? వాళ్ళకి దేవుని మాటలు వినిపిస్తా ఉండండి, సువార్త వినిపిస్తా ఉండండి, వాక్యం వినిపిస్తా ఉండండి, విసుక్కున్నా వినిపిస్తా ఉండండి. ఇది నీకు కాదులే నాకన్నా, ఇది నీకు కాదులే నాకు, నేనేంటానికి వాక్యం పెట్టుకున్నానని చెప్పేశానని దేవుని మాటలు వినిపిస్తా ఉండండి. వన్ డే వన్ ఫైన్ ఏదో ఒక మాట వారిని పట్టుకునిద్ది. ప్రైజ్ చెప్పండి హల్లెలూయా. ఆ వినుట కూడా క్రీస్తును గురించినటువంటి మాట వలన విశ్వాసం కలిగిద్ది అని అంటున్నాడు. శతాధిపతి అది విన్నాడు. ఎంత విశ్వాసాన్ని కనబరుస్తున్నాడండి! ఇశ్రాయేలులో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని అంటున్నాడు. ఇతడి విశ్వాసం ఏమవుతుంది? ప్రచురము చేయబడతా ఉన్నది. ఈ మాటలు అంటున్నటువంటి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ విశ్వాసము ప్రచురించబడుచున్నదా? ఏమండి? మరొక మాట చదువుతారా? మత్తయి సువార్తలోనే 15వ అధ్యాయం 28వ వచనం చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం చదవమ్మా. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, గొప్పది, గొప్పది. జాగ్రత్త వినాలా. ఏమండి? చాలా మంది మేము మందిరానికి వెళ్తున్నామండి, మేము భక్తి చేస్తున్నామండి అండి, మేము విశ్వాసులం అండి. విశ్వాసపు పరిమాణం ఉన్నది, వినాలండి. విశ్వాసపు ఏంటిది? పరిమాణం. పరిమాణం పరిమాణం అంటే ఏంటి? బరువు. పరిమాణం అంటే ఏంటి? బరువు. ఏమండి? నువ్వు దేవుని మీద ఎంత విశ్వాసము కలిగి ఉన్నావు అనేటువంటి దానిని బట్టే ఏమండి దేవుడు నీ పట్ల చేయబడేటువంటి కార్యాలు అనేటువంటివి ఆధారపడి ఉంటాయి. ఇంత విశ్వాసం ఉందనుకో ఇంత కార్యాలే, ఇంత విశ్వాసం ఉందనుకో ఏమండి అంత కార్యాలు. ఇంత విశ్వాసాన్ని కనబరిచావనుకో, ఆమెను గురించి అంటున్నాడు నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. ఏంట గొప్ప విశ్వాసం? ఆయన దగ్గరికి వచ్చింది, తన కుమార్తెకి బాగులేదని అంటుంది, బాగు చేయని అంటుంది, ఆయన పట్టించుకోకుండా వెళ్తున్నాడు, అయినా కేకలు వేస్తా ఉంది, అయినా ఆయన వెంటబడతా ఉంది, అయినా ఆయనను విడిచిపెట్టడంలా. వాళ్ళు వీళ్ళు అన్నారు, అయ్యా మాటికి ఏంటి ఇది గోలేంటి, ఎమ్మిడెత్తుంది ఏంటి, అసలు ఏం కావాలి ఆమెకి ఇవ్వండి అని చెప్పంటే ఆయన ఆగాడు. ఎదుటికి వచ్చి నేనమ్మా అని చెప్తుంటే ఆవిడ నిద్దు, నా కూతురికి బాగలేదయ్యా, దయ్యం పట్టిందయ్యా, చావుబతుకుల మధ్య ఉందయ్యా, బాగు చేయండి అయ్యా. ఆయన అంటే బాగు చేస్తానన్నాడా, బాగు చేయనన్నాడా? నా పిల్లల రొట్టెలు తీసుకొని పోయి కుక్క పిల్లలకి వేస్తారా ఎవరైనా అండి? దాని అర్థం ఏంటి అండి? దాని అర్థం ఏంటి? పిల్లలు తినవలసిన వాళ్ళు ఉన్నారు, ఆ కార్యాలు అనుభవించవలసిన వాళ్ళు ఉన్నారు, ఆ కార్యాలు పొందుకోవలసిన వాళ్ళు ఉన్నారు, వారి గురించే అసలు వచ్చింది. అప్పుడు ఆవిడేమంటుంది, నాయనా కుక్క పిల్లని నిజమేను, కానీ నేను కుక్క పిల్లనైనా నా యజమానుడు మాత్రం నీవే. చెప్పకనే చెబుతుంది ఆ మాట. ఏమండి? ఏమని? సమరయులు ఎవరు? సమరయులు ఎవరు? అన్ని జనులు. సమరయులు ఎవరు? అన్నిలో 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డప్పుడు అక్కడ పరిగెత్తుకుంటా వచ్చాడంట దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పడానికి. వాడు ఎవడన్నాడు? యేసు ప్రభు సమరయుడు, అన్యుడు. సమరయులు అన్ని జనులు. ఏమండి? కానీ ఆవిడంటా ఉంది, నేను అన్యజనునైనా సరే నీవు మాత్రం నా యజమానుడు. గట్టిగా చెప్తారా? అక్కడ విన్నాడండి ఆవిడ నోటి నుంచి ఆ మాట. అప్పుడు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. నీకు యజమానుడు ఎవరో తెలిసింది. ఏమండి? నీ యజమానుడు ఎవరో, నిన్ను పుట్టించిన వాడు ఎవరో, నిన్ను నిర్మించిన వాడు ఎవరో, ఏమండి అసలు యజమానుడు ఎవరో నువ్వు గ్రహించావు. అందుకే నీ విశ్వాసం గొప్పది. నీ విశ్వాసము ప్రచురము చేయబడాలి. ఆ దేవుని పిల్లరా, మీ విశ్వాసము ప్రచురము చేయబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? మీకున్నటువంటి విశ్వాసాన్ని గురించి అనేకులు మాట్లాడుకోవాలి. పౌలు గారు అదే అంటా ఉంటారు. ఏమండి? మీ విశ్వాసమును చూసి అనేకులు ఏం చేస్తున్నారంట? దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నారు. నా దేవుని పిల్లరా, సర్వలోకమంతటా కూడా మీ విశ్వాసము ప్రచురము చేయబడును గాక. హల్లెలూయా.
మరొక అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది, దేవుని ఎదుట ఏమి ప్రచురము చేయబడాలి. ఆ మాట చదవండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనము. 16వ అధ్యాయము 19వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం చదవమ్మా. మీ విధేయత అందరికీ ప్రచురమైనది. రెండవది, దేవుని ఎదుట, నా దేవుని పిల్లరా, విధేయత ప్రచురము చేయబడాలి. ఏంటిది? విధేయత. విధేయత. విధేయత అంటే అర్థం ఏంటి చెప్పండి. విధేయత అంటే అర్థం ఏంటి? ఏమండి? లోబడటము, సరెండర్. 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 హెబ్రీ పత్రికలో అంటాడు, తాను పొందినటువంటి శ్రమల వలన ఆయన విధేయతను నేర్చుకునేను అని అంటాడు. 5వ అధ్యాయము ఐ థింక్ 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందినటువంటి శ్రమల వలన విధేయతను ఏం చేశాడంట? నేర్చుకొనేను. నేర్చుకొనేను అండి. అందుకే ఫిలిప్పీ పత్రికలు అంటాడు, ఏమని? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడయ్యా అంటే, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత. ఏండి? సిలువ మరణము పొందునంతగా ఆయన ఏం చూపించాడయ్యా అంటే విధేయత. 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 తండ్రి ఒక మాట చెప్పాడండి, నువ్వు వెళ్ళాలి, ఏమండి, నా బిడ్డల కోసం నువ్వు ప్రాణం పెట్టాలి అని చెప్పేస్తానని మారు మాట మాట్లాడు. ఏం కనబరిచాడు? విధేయత. నా దేవుని పిల్లరా, మీ విధేయత అనేటువంటిది ప్రచురము చేయబడాలి. ప్రచురము చేయబడాలి. మీరు ఎంత విధేయతను కనబరుస్తారో ఆ విధేయత అనేటువంటిది ఏం చేయబడాలంట? ప్రచురము. 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 యేసుక్రీస్తట తాను పొందినటువంటి శ్రమల మూలముగా ఏం నేర్చుకున్నాడు? విధేయతను నేర్చుకున్నాడు. ఏమండి? దేవుడు మనకి ఓ మాట చెప్పాడు అనుకోండి, అంటే ఆ మాటకు మనం ఏం చేయాలి అంటే విధేయతను కనబరచాలి. విధేయతను కనబరచాలి. వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అని ఒక మాట అన్నాడు అనుకోండి, ఏమండి, వెళ్ళొద్దు అని అన్నాడు అనుకోండి, దానికి మనం ఏం కనబరచాలి? విధేయత. విధేయత. రోమపత్రికలో మరొక మంచి మాట అన్నాడు, చదవండి. 4వ అధ్యాయము, క్షమించాలి, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచేటువంటి వాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు. ఏమండి? కుమారుని యందు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి వాడు నిత్య జీవం గలవాడు. ఏమండి? ఒకవేళ కుమారునికి అనగా యేసుక్రీస్తుకి విధేయతను కనబరచనట్లయితే, దేవుని పిల్లరా, మనము దేవునికి విధేయత కనబరచాలి. విధేయతను కనబరచాలి. విధేయతను కనబరచాలి. ఏమండి? దేవునికి విధేయులగునటువంటి వారికి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏమిటయ్యా అంటే, దేవుడంట తన ఆత్మను అనుగ్రహిస్తున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి? మన విధేయత ప్రచురము చేయబడాలి. ప్రచురము చేయబడాలి. నేను దేవునికి ఎంత విధేయతను కనబరుస్తానా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అండి, ఎంత విధేయతను మనము దేవుని ఎదుట కనబరుస్తామా? యేసు ప్రభువే ఏమండి శ్రమల వలన విధేయతను నేర్చుకున్నట్లయితే, ఏమండి, తండ్రి చెప్పిన మాటకి ఎదురు చెప్పక ఆయన విధేయతను కనబరిచినట్లయితే, మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనము దేవునికి విధేయులుగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి విషయంలో, ఏమండి, భక్తి విషయంలో రాజీ పడకూడదు. నిన్ను నువ్వు ఎంతగా తగ్గించుకున్నా సరే రాజీ పడకూడదు. ఎందుకంటే నిన్ను హెచ్చించేవాడు దేవుడు. నమ్మడం మీకు అర్థమవుతుందా? నిన్ను హెచ్చించేటువంటి వాడు దేవుడు.
ఏమండి? నిన్ను గొప్ప చేసేటువంటి వాడు దేవుడు. కనుక మనము దేవునికి విధేయతను కనబరిచినట్లయితే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మందిరం విషయంలోనే కానివ్వండి, పరిచర్య విషయంలోనే కానివ్వండి, ఏమంటే వెంబడించేటువంటి విషయాల్లోనే కానివ్వండి, ఏమండి విధేయతను కనబరచాలి. విధేయత. తప్పుగా అనుకోవాకండి. నేను కొంతమందికి ఏదైనా చెప్పడానికి ఏమండి బాధపడతా, ఏదైనా పని అప్పగించడానికి బాధపడతా. ఎందుకంటే 1-2 సార్లు చూసినప్పుడు విసిగించుకున్నట్టుగా కనబడతా ఉంటారు. విసిగించుకున్నట్లుగా అంటే మాకే చదువుతున్నారా అని అన్నట్లుగానో, అంటే లేకపోతే మేమే ఉన్నామా దీనికి ఇంకెవరూ లేరా అన్నట్లుగానో, ఏమండి. అందుకే 1-2 సార్లు చూసి మనసు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఏమండి, మనం విధేయతను కనబరుస్తూ ఉంటే, నా దేవుని ప్రియ జనాంగమా, ఏమండి విధేయులగునటువంటి వారికి దేవుడు ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని ఇస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్తారా? హల్లెలూయా. మీ విధేయత ప్రచురపరచబడునుగాక. మీ విధేయత ఏమండి అనేకుల ఎదుట కనపరచబడునుగాక. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఆ మాట మీరు చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఏమండి 11వ అధ్యాయము 26వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. దేవునికి స్తోత్రం. 3వ అనుభవం ఏమిటాయా అంటే, ఆయన మరణాన్ని ప్రచురించాలంట. ఏమండి, దేనిని ప్రచురించాలా? చెప్పండి. ఆయన మరణాన్ని. ఎప్పుడు ఆయన మరణాన్ని ప్రచురించే వారంగా కనబడతాము? ఏమండి, ఆయన ఎదుట మనము ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనము త్రాగుచున్నప్పుడు ఆయన మన కొరకు మరణించాడు అని చెప్పకనే అనేకులకు మనం ఏం చేస్తున్నాము? చెప్పండి, ప్రచురపరుస్తున్నాము. ఒక భార్యాభర్త మందిరానికి వచ్చారు, బల్లరాధన జరుగుతుంది, బల్లలో చేతులు వేయలేదు, భార్య వేయలేదు, భర్త వేయలేదు. అంటే తర్వాత దైవజనుడు అడిగాడు, ఎందుకు మీరు బల్లలో చేతులు వేయలేదంటే, ఏం లేదులేండి అని చెప్పాను. మీరు బల్లలో చేతులు ఎందుకు వేయలేదు అంటే, రాత్రి మేమిద్దరం కూడా ఏమండి గుద్దులాడుకున్నామండి, పగలు ఏ మొహం పెట్టుకొని మేము అందులో చేతులు వేయవండి అని అన్నాడు. ఏమండి, మీరు సమాధాన పడలేదా అని అడిగాడు. పడలేదండి. ఏం పడలేదండి? సమాధాన పడలేదండి. అందుకే దాంతో సమాధాన పడే దేనికిలే అని బల్లలోనూ చేతులు వేయటం మానేసి. తప్పు అంటే కొంతమంది చూడండి, ఏమండి ప్రభు బల్లలో చేతులు వేయటమైనా మానేస్తారేమో కానీ, ఏమండి భర్తతో సమాధాన పడటానికి, భార్యతో సమాధాన పడటానికి, ఇరుగు పొరుగు వారితో సమాధాన పడటానికి ఇష్టపడరు. అవసరమైతే బల్లలోనైనా చేతులు వేయకుండా ఉంటే ఏమైందిలేని అనుకుంటారు. తప్పు. ఆయన మరణాన్ని మీరు ప్రచురము చేయాలి. దేవునికి స్తోత్రం. మీరు ఆయన రొట్టెను తినడము ఆయన మరణాన్ని ఏం చేస్తున్నట్టు? ప్రచురము చేయుచున్నట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, దేవుని ఎదుట మీ విశ్వాసము ప్రచురించబడునుగాక, మీ విధేయత ప్రచురించబడునుగాక. ఏమండి, మీ యొక్క ఏంటిది? ఆయన యొక్క మరణాన్ని భూదిగంతముల వరకు మీరు ప్రచురించుదుగాక. ఒక్క అనుభవాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును, అందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని చాలు. ఏమండి, ఈరోజు ఐ థింక్ ఒక మంచి రోజు. ఏంటా రోజు? పెంతెకోస్తు డే. ఏమిడే? చెప్పండి. ఏమిడే? పెంతెకోస్తు డే. పెంతెకోస్తు డే అంటే ఏమండి? పరిశుద్ధాత్మ ఆనాడు శిష్యుల మీదకి దిగినటువంటి రోజు. ఏమండి, పౌలు గారు ఏమంటున్నారయ్యా అంటే, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఆత్మ వరముల చేత నడిపించబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ వరాలతో? చెప్పండి. ఏ వరాలతో? ఆత్మ వరములతో నడిపించబడాలి. ఎవరండి? సంఘం. మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టం లేదు. ఆత్మ వరముల చేత నడిపించబడాలి.
ఆత్మవరాలు అనేకములా ఉన్నాయి. ఏమున్నాయి ఏమండి? జ్ఞానవాక్యం ఉన్నది, బుద్ధివాక్యం ఉన్నది, స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, దర్శనాలు ఇంకేమున్నాయి? భాషలు ఉన్నాయి. అన్నీ కూడా ఆత్మవరములే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే సంఘంలో అందరూ ఉండాలి. ఒక సేవకుడు ప్రార్థన చేస్తేనే స్వస్థత కాదు, మీరు ప్రార్థన చేసినా కూడా స్వస్థత కలిగిద్ది. నా మాటకి అర్థమవుతుందా? మీరు ప్రార్థన చేసినా కూడా ఏం కలిగిద్ది? ఎవరన్నా మీకు బాగులేని వాళ్ళు మీ దగ్గరికి వచ్చారనుకోండి, ఏమండి అమ్మ ప్రార్థన చేయమ్మని చెప్పేసి చేయండి చేయండి. ఏమండి ఏమండి పాస్టర్ గారికి పరిచయం చేయకముందే మీరు కూడా చేయండి, ప్రార్థన చేయండి. సేవకుడు ప్రార్థన చేసినా, విశ్వాసి ప్రార్థన చేసినా వాళ్ళ నామం పేరట కాదు. ఎవరి నామం పేరట? యేసుక్రీస్తు నామం పేరట. ఏమండి అకృప దేవుడు ఇస్తారు, ఆయన కార్యాలు చేస్తారు. భాషలు మాట్లాడుతూ ఉన్నారు, భాషలు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడండి, దేవుణ్ణి ఆత్మలో స్తుతించండి. అన్ని భాషలు మాకు కావాలి ప్రభు అని ప్రభువుని అడగండి. ఏమండి అన్ని భాషలు కావాలి, స్తుతించాలి. నేను ఇంకా భాషలతో దేవుని స్తుతించే వాళ్ళు ఉన్నారు. కోరుకోండి, అపేక్షించండి, మాట్లాడండి. ఏమండి ఇది పెంతుకోస్తు సంఘం, ఇది పెంతుకోస్తు అనుభవం. ఇక్కడ పరిశుద్ధాత్మునికి ఆటంకం కానీ నిర్బంధం కానీ లేదు. చక్కగా భాషలు మాట్లాడండి, దేవుణ్ణి స్తుతించండి. ఏమండి ఇంకొక మాట చెప్పనా? అంతకంటే శ్రేష్టమైనది ప్రవచన వరం. దాన్ని కోరుకోండి. ఏమండి మీ నోట దేవుడు ప్రవచన వాక్కులు పెడతారు. మీరు నోటితో ఏదైతే పలుకుతారో ఏమండి అవి నెరవేర్చబడతాయి. మీరు ప్రవచన కర్తలుగా మార్చబడతారు. ప్రవచన వరాన్ని మీరు కోరుకోండి. నీ ఆత్మ వరాలతో నన్ను ఇంకా నింపాయని ప్రభువుని అడగండి. అయితే ఏది ఉత్తమమైనదో దానిని వెంబడించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏది ఉత్తమమైనదో చెప్పండి దానిని వెంబడించండి. పౌలు గారు అంటున్నారు, నేను విశేషముగా భాషలు మాట్లాడతాను, భాషలతో దేవునికి ప్రార్థన చేస్తాను, భాషలతో దేవుణ్ణి స్తుతిస్తాను, భాషలతో దేవునితో మాట్లాడతాను, విశేషముగా మాట్లాడతాను భాషలతో. ఏమండి దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దానికంటే కూడా ప్రవచించటం అనేటువంటిది ఇంకా అమూల్యమైనటువంటిది ఆ వరం. ఏమండి ప్రవచించటం అనేటువంటిది ఇంకా అమూల్యమైనటువంటిది ఆ వరం. దానిని కావాలి, దానిని కోరుకోండి, దానిని అపేక్షించండి. ఏమండి ఆ వరాన్ని కనుక మీరు పొందుకున్నారు అనుకోండి, ఆ వరాన్ని కనుక మీరు అనుభవించారనుకోండి. ఇటీవల ఒక దైవజనుడు మరణించాడు. 9 ఆత్మ వరములు కలిగిన దైవజనుడని ఆ గొప్ప దైవజనుని గురించి చెప్తా ఉండేవారు. ఎవరు? హ్యారీ గోమ్స్. విన్నారా పేరు ఎప్పుడైనా? మన హుజూర్ నగర్ కూడా వచ్చారు. హ్యారీ గోమ్స్ అనేటువంటి గొప్ప దైవజనుడు మరణించారు, మహిమలోకి వెళ్ళారు. ఏమండి 9 ఆత్మ వరములు కలిగిన దైవజనుడు అని ఆయన గారికి పేరు. కనుక ఏమండి ఆ ప్రవచన వరం అనేటువంటిది కోరుకోండి, దానిని అపేక్షించండి. ఏమండి దానిని గనక మీరు అపేక్షించారనుకో, ఆ వరాన్ని గనక మీరు పొందుకున్నారనుకో, ఏమండి దేవుడు మీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి దేవుడు ఏం చేస్తాడు? మీతో మాట్లాడతాడు. ఇంకొక మాట చెప్పనా? అనేక రహస్యాలు మీకు బట్టబయలు చేయబడతాయి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అనేక సంగతులు మీకు బయలుపరచబడతాయి. అయితే శ్రేష్టమైన వాటిని కోరుకోండి. వాటిని మీరు పొందుకున్నారంటే వాక్యం అంటా ఉంది, దేవుడు మీలో ఉన్నాడు అని. వీళ్ళకెలా తెలుసు? ఏమండి వీళ్ళకెలా తెలుసు? నేను ఏదో కొండెత్తుకొని వెళ్ళాను, నా మట్టుకు నేను పోతే ఆయనేమో అక్కడ ఉన్నాడు. నీళ్ళు అడిగాడు, ఆయన నీళ్ళు ఇస్తానన్నాడు. నీకు కడవ కానీ బొంగ కానీ చేదుకోవటానికి బొక్కిన కానీ తాడు కానీ లేదే అని నేను అనుకుంటున్నాను. మరి ఈయనేమో నా జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఏదో నా పక్కనే ఉండి చూస్తున్నట్టుగా. ఈయనకి ఎక్కడ తెలుసు ఇవన్నీ? అంటే ఎవరు బయలుపరిచారు? ఎందుకయ్యా అంటే ఆయన ఒక ప్రవక్త కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆయన ఒక ఎవరు? ప్రవక్త కాబట్టి. అండి ఒకసారి పౌలు గారు నేను పలానా ప్రాంతం వెళతాను అని అన్నాడు. అప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉండి తన నడికట్టు తీసి పౌలు గారి చేతులకు చుట్టి, ఇదిగో మిమ్మల్ని ఈ రీతిగా ఆ ప్రాంతంలో బంధించబోతున్నారని చెప్పాను అన్నాడు. అవునా? అవును. ఆ ప్రాంతం పౌలు వెళ్ళాడు, బంధించబడ్డాడు. ఇది ఎలా తెలుసు? ప్రవక్త అండి, ప్రవక్త. కనుక నా ప్రియులరా, మీరు ఆత్మ వరముల చేత అలంకరించబడి మీకు కలిగిన ఆత్మ వరములు అనేక స్థలాలలో ప్రచురించబడునుగాక. దేవుని ఎదుట మీ విశ్వాసము ప్రచురము చేయబడునుగాక, మీ విధేయత ప్రచురము చేయబడునుగాక, మీ ఆత్మ వరములు ప్రచురము చేయబడునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ప్రియులరా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అయ్యా, దేవునిని బట్టి ఓ 3 అనుభవాలు. ఆయన నామాన్ని మీరు ప్రచురము చేయండి, ఆయన కార్యాలను మీరు ప్రచురము చేయండి, ఆయన స్తుతిని, ఆయన స్తోత్రమును మీరు ప్రచురము చేయండి. దేవుని ఎదుట మీ విశ్వాసము ప్రచురము చేయబడాలి, మీ విధేయత ప్రచురము చేయబడాలి. ఇదిగో మీరు పొందుకున్న ఆత్మ వరములు ప్రచురము చేయబడాలి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆయన మరణము, ఆయన పునరుత్థానము మీ జీవితాలలో అనేక చోట్ల ప్రచురము చేయబడాలి. చేయండి, ప్రార్థించండి, చేయండి, ప్రార్థించండి, చేయండి, ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఆత్మ ప్రేరేపణ కలిగినటువంటి వారు ఎవరైనా సరే